ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది అని చెప్తున్నారు. నేను అనేది కూడా ఆ పాయింట్ లక్ష్మణ్ గారు. ఒకటి, వీళ్ళు రేపు గనక పొత్తు పెట్టుకుంటే బీజేపీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్ని కన్విన్స్ చేయగలరా? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే వాతావరణం ఒకసారి మొత్తం భారత వ్యాప్తంగా మారిపోయింది. కాంగ్రెస్కి అనుకూల వాతావరణం నుంచి వ్యతిరేక వాతావరణం వచ్చేసింది. ఇంకా సమస్య ప్రాంతీయ పార్టీలది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రంలో అధికారం మళ్ళీ బీజేపీ వస్తుంది నమ్ముతున్నారు. ఫ్లేవర్ వచ్చింది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు రేపొద్దున మన మిత్రుడు అన్నట్టు ప్రధానమంత్రి గారు వచ్చి లేదంటే ముందుగానే ఇదిగో మేము ఆంధ్రప్రదేశ్కు ఇవి కొన్ని చేయలేకపోయాము, ఇవి చేయబోతున్నాము అని చెప్పారనుకోండి, కన్విన్స్ అవుతారు కదా. పూర్తి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రాదు. కాకపోతే ఏంటంటే ముస్లిం మైనారిటీల నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది. అది వాళ్ళు డిసైడ్ బీజేపీ. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు ఓట్లు వేయరో అక్కడ మనకు రావు అని. అలాగే తెలుగుదేశం కూడా ప్రిపేర్ కావాలా. 4 చోట్ల ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. 175లో 4 సీట్లు. ఏంటి 4 సీట్లు పోతే టార్గెట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. 4 సీట్లు ఎక్కడ రికవరీ చేసుకోకూడదు, చేసుకోవచ్చు. అందువలన అదేం పెద్ద సమస్యగా నాకు అనిపించడం లేదు. అన్నిటికీ మించి ఏమిటంటే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు అవి తలకిందులుగా తపస్సు చేసిన రావు. దానిని ఏ విధంగా డివైడ్ చేయగలుగుతారు అన్న దాని మీద చర్చ జరుగుతున్నది. బీజేపీ సపోర్ట్గా ఇవ్వగలిగితే ఇప్పుడు ఇది వీళ్ళకు వాళ్ళు ఏం చేయాలన్న దాని మీద వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది, అది చేస్తారు. అడ్వాంటేజ్ వస్తుంది. ఇక్కడ ముస్లిం ఓట్లు పోతే 4 చోట్ల రేపొద్దున అక్కడ కొన్ని ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చే విధంగా వాళ్ళు చేయగలుగుతారని నేను, అది ఎలా చేస్తారని ఇప్పుడు చెప్పను నేను. రాని నోటిఫికేషన్ వస్తే చెప్తాను, వాళ్ళ ప్లాన్ ఏందని చెప్తాను. అందువల్ల పెద్దగా నష్టం అంటే ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఆయన ఓడగొట్టాలి. ఎందుకు ఓడగొట్టాలి? చూస్తున్నాం కదా ఆయన ఓడగొట్టాలి. అందరము మనం రాజకీయంగా కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లాభపడాలి అనేది ఒకటి ఉంది. కలవాల్సిన పరిస్థితులు అందరికి ఎందుకు వచ్చింది? ఒకటి అయితే అంటే బీజేపీ ఇప్పుడున్న దశలో బీజేపీ లాభపడాలి అనుకోవటం లేదు, జనసేన లాభపడని అనుకుంటున్నది ఇప్పుడున్న పరిస్థితి. మిత్రుడు కాబట్టి. సో ఆ మిత్రుడు ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాడు. అంతే, అందులో డౌట్ ఏముంది? ఇంకా వాళ్ళకి నష్టం జరుగుతుంది, అక్కడ ఏం జరగదు. రైట్. రఘు గారు, ఈ